వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. అసలు ఈ యొక్క వార్త చదవాలంటేనే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఇది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి కోల్కతా డాక్టర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ని ఇంకా పూర్తిగా అది విచారణ జరుగుతూ ఉంది. అది ఇంకా పూర్తిగా విచారణ అయితే కంప్లీట్ కాలేదు. ఆలోపే మరొక సెన్సేషనల్ న్యూస్ అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట. అదొచ్చేసి గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యొక్క ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థినులకు తెలియకుండా వాష్రూమ్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దాని ద్వారా చిత్రీకరించినటువంటి వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వాటన్నిటినీ కూడా పబ్లిక్గా బహిర్గతం చేయడం లేదంటే అమ్ముకోవడం వంటి కార్యకలాపాలు అయితే జరపడం అయితే జరిగింది. అయితే ఇవి దాదాపుగా 300కు పైగా ఉండటం గమనార్హం. అయితే అసలు ఇది చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, అసలు ఎందుకు చేస్తున్నారు ఇదని ఒకసారి మనం చూసినట్టయితే కాలేజీ యొక్క సీనియర్ విద్యార్థి అయినటువంటి విజయ్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి మరో విద్యార్థిని చేత ఆ యొక్క వాష్రూమ్లో ఈ యొక్క కెమెరాను పెట్టించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క వీడియోలను కావచ్చు, ఈ యొక్క ఫోటోలను కావచ్చు, వీటన్నిటిని కూడా విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి అమ్ముకోవడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పోలీసులు అయితే తెలుసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వార్త వినగానే విద్యార్థులందరూ బయటకు వచ్చి వాన పడుతూ ఉన్నా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క వార్త ఒక వారం రోజుల క్రితమే బయటికి వచ్చినా కూడా కాలేజీ యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యం వహించారు అనే దానిపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క న్యూస్ పబ్లిక్గా రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపై స్పందించి వెంటనే ఆ యొక్క మంత్రిని అలాగే జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీని కూడా విచారణకు ఆదేశించడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక 2 రోజుల సెలవునైతే ప్రకటించడం అయితే జరిగింది కాలేజీ యాజమాన్యం. అయితే ఈ 2 రోజులలో ఈ యొక్క సమస్యకి పరిష్కారం లభించకపోతే ఖచ్చితంగా మేము మళ్ళీ నిరసన తెలుపుతామని చెప్పి అయితే ఆ యొక్క విద్యార్థినులు అందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే అసలు ఇదొకటి ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మొన్న జరిగినటువంటి కోల్కతా డాక్టర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, అలాగే ఈ యొక్క గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థినులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. అయితే ఈ యొక్క సమాజం ఏమైపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒక వారం రోజుల క్రితమే బయటికి రాగా ఆ యొక్క కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా నిర్లక్ష్యం వహించడం అనేది కూడా ఇది ఒక పెద్ద సెన్సేషనల్ వార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి యాజమాన్యం ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉమెన్స్ హాస్టల్కి సంబంధించి అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కావచ్చు, లేదంటే ఆ యొక్క హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో హై అలర్ట్గా ఉండేటటువంటి అవకాశం అయితే ఉండేది. బట్ ఇక్కడ అట్లాంటిది లేకపోవడంతో ఇలాంటి ఒక దుశ్చర్య జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పేర్కొంటూ ఉన్నారు. అయితే ఇది ఒకరిద్దరికి సంబంధించినటువంటి సమస్య అని చెప్పుకోవడానికి అయితే అవకాశం లేదు. ఎంతోమంది జీవితాలను పణంగా పెట్టి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పి మంచి టార్గెట్స్ని పెట్టుకొని ఆ యొక్క విద్యార్థులందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉంటూ చదువుకుంటున్న వాళ్ళే.